పక్కనరా బాబు రోడ్డు పైన పోతుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ సాటర్డే అనమాట. ఇవాళ ఒక రైడ్ అయితే ఉందన్నమాట. ఆ రైడ్ ఎవడుతున్నా అంటే మీకు అందరూ తెలిసిన వ్యక్తి అనమాట, రైడ్ విత్ విజే అండ్ గ్రూప్. సో ఇవాళ అయితే మనము రైడ్కి అయితే వెళ్తున్నాము. మీకు చూపిస్తే ఎక్కడ పోతున్నాము ఏం సంగతి అనేది. ఈ రైడ్లో టోటల్గా ఒక 40 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో 40 మెంబర్స్ అందరు కూడా విజే గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ప్రస్తుతం మనము ఇక్కడ కొంపల్లిలో ఉన్న ఒక ప్లేస్లో డికత్లాన్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ చాలామంది ఆల్రెడీ వచ్చేసారు. సో నేనే ఫస్ట్ వచ్చింది ఇక్కడికి. 5 అయిపోయింది. సో 5:30కి మీటప్ ఉంది ఇక్కడ నుంచి. సో అందరు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. చలో గాయస్, ఇప్పుడైతే రెడీ అయిపోయినాము. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాము నా రైడ్. అక్కడ ముందర లీడ్ చేస్తుంది రైడ్ విత్ విజే అనమాట. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి పోచారం అయితే పోతున్నాం. మరి పోచారంలో వాటర్ ఉన్నాయో లేదు ఐడియా లేదు, బట్ అక్కడైతే పోతున్నాం. మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి రైడ్ అండ్ మీటప్ అనమాట. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ వాటర్ ఉన్నాయా లేవా, డజంట్ మ్యాటర్ ఫర్ అస్. సో ఫైనల్లీ ఇప్పుడైతే ఓవరాల్గా ఒక 15 బైక్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ 40 మెంబర్స్ నేమ్స్ అయితే ఇచ్చారు అనమాట, బట్ అంతమంది రాలేదు. అదే మనోడు గుర్తుపట్టిండు, బట్ నేనే గుర్తు చేసిన అనుకోండి. అంటే మనం ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం కదా, సో ఆ ఫేస్ బాగా మనకి క్లోజ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి, బట్ మనకు తెలియదు. ఎన్నోసార్లు లదాఖ్ పోయిండు, మనం చూసినాం, నేను చూసిన పర్టికులర్గా అనమాట. ఇక్కడ డిఫరెంట్ బైక్స్ అయితే ఉన్నాయి, నాట్ ఆల్ ద సేమ్ బైక్స్. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. మధ్యలో ఒక రాఘవేంద్ర టిఫిన్స్ అని చెప్పేసి, సో దానికంటే ముందే మేము టీ పాయింట్ అనుకున్నాం, బట్ కుదరలేదు. సో ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసినాము. సో ఇక్కడే అనమాట మేము బ్రేక్ఫాస్ట్ చేసింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. ఓ భయ్యో, చలో మళ్ళీ లైనప్, ఆల్ సెట్ టు గో. బ్రో నువ్వు లాస్ట్కి వచ్చినావు, లాస్ట్కి ఉండు. నువ్వు లాస్ట్కి వచ్చినావు కదా, పర్లేదు ఏం కాదు. 6:22 అవుతుంది. మనం 6 స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ ముందే స్టార్ట్ అయిపోయినాము, కొంచెం 5 మినిట్స్ ముందు అట్లా. ఎందుకంటే చాలామంది ఇచ్చిన నేమ్స్ కానీ రాలేదు. ఎర్లీ మార్నింగ్ మాత్రం చాలా మంచిగా ఉంది, కొంచెం లైట్గా మంచి అయితే ఉంది, కొంచెం కోల్డ్ ఉంది అనమాట లైట్గా, బట్ నైస్. ఇట్స్ వెరీ నైస్ బ్రీజ్, బాగుంది. ఇలాంటి రైడ్స్కి వస్తే ఏమనుకోవద్దు, మనకి ఫోటోషూట్ ఫ్రీ అయిపోతాయి అన్నమాట, బాగుంటుంది అట్లా. ముందు అన్న ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అందరూ ఉన్నారు. సో విజే బ్రోది వ్లాగ్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం మా రైడ్ అయిపోతుంది, ప్లస్ అన్నీ అయిపోతుంది అనమాట. ఇంకా చాలామంది ఉన్నారు. ఆ ముందు పోయేది విజయ్ అనమాట, దాని తర్వాత వెనకాల వేరే వాళ్ళు, పక్కన ఫోటోగ్రాఫర్. సో మనం కొండకొయ్య ఆక్సిజన్ పార్క్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. సో మేమేమనుకున్నామంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాం పోచారం. సో నాకు తెలిసి అక్కడ వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా ఉంది, ఇంకోటి డ్యామేజ్ ఉందన్నమాట. ఆ ఫోటోషూట్ చేస్తున్నాడు, బట్ చాలా రిస్కీ అది. అట్లా వెనకాల కూర్చొని ఫోటోషూట్ చేయడం అనేది చాలా రిస్కీ అండ్ అదొక స్కిల్ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం హోండా రైడ్ కూడా చూసినాం మనం. వెనకాల కూర్చొని ఆ స్పీడ్ని క్యారీ చేసుకుంటా మనం అన్నీ చేయాలి కదా ఫోటోషూట్. సో అట్లా ఇండివిజువల్గా ఫోటో తీసుకుంటాం అనమాట, ఫోటో అండ్ వీడియో. నైస్. చూద్దాం మనం ఎట్లా వస్తున్నాం వీడియోస్లో, ఫొటోస్లో. అంటే మనం దిగినాం అనుకోండి ఆల్రెడీ, బట్ ఈ రైడ్లో ఎట్లా వస్తాయి ఫోటో చూద్దాము. ఎందుకంటే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ది ఒక స్కిల్ ఉంటుంది అనమాట. పిస్ హౌస్ ఇక్కడ కూడా క్లోజ్గా ఉంది. యాక్చువల్లీ పిస్ హౌస్ దగ్గర ఆగి టీ తాగుదాం అనుకున్నాము. టీ తాగేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, బట్ క్లోజ్ ఉన్నాయి అనమాట. ఎక్కడ టీ పాయింట్స్ ఓపెన్ లేవు ఇక్కడ కొంపల్లి సైడు. టైం 6:24. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎక్కడైనా ఓపెన్ అవుతుండొచ్చు. మేబీ అటు సైడ్ మనం టీ పాయింట్ దగ్గర ఎక్కడైనా ఆగుతుండొచ్చు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గర కూడా ఆగుతాము. మంచిగా అనిపిస్తుంది, నైస్ అనమాట. నేను చాలామంది వస్తారనుకున్నా, బట్ రాలేదు. ఇట్స్ ఓకే. అంటే విజయపురం ఏమన్నాడు అంటే తక్కువ మంది వస్తే ఎక్కువ ఎంజాయ్ చేసాను. అది కూడా కరెక్టే కదా పాయింట్. ఎక్కువ మంది వస్తే కొంచెం హ్యాండ్లింగ్లో టైం అక్కడ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చినాం ఫ్యూయల్ బ్రేక్ అనమాట. ఇక్కడ ఎవరికైతే బైక్లో ఫ్యూయల్ తక్కువ ఉందో వాళ్ళైతే బైక్స్లో ఫిల్ వేయించుకుంటారు. మన బైక్లో ఆల్రెడీ ఫుల్ ఉంది కాబట్టి మనం పక్కకి లాగుదాం, దాని ముందు పక్కకి లాగుదాం మనం. అందరూ అయితే అక్కడ బైక్లో ఫ్యూల్ ఫిల్ చేసుకుంటున్నారు.
కొన్ని పెట్రోల్ బంక్స్ బంద్ ఉన్నాయి అన్నారు, మరి ఎందుకో మరి. యాక్చువల్లీ ఏమంటారు, క్రూడ్ ఆయిల్ స్టాక్ తక్కువ ఉందని చెప్పేసి మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ పెట్రోల్ బంక్స్ అయితే ఓపెన్ ఉన్నాయి, కాకపోతే పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది అని అయితే చెప్పారు. సో పెట్రోల్ వస్తున్నాం అందరం, పెట్రోల్ వస్తుంది అందరం స్టార్ట్ అయిపోయినాము. చాలా టైం పట్టింది అనమాట, ఎందుకంటే చాలా మంది బండ్లలో పెట్రోల్ లేకుండా. నా మైక్ ఏమైందేమో అని నా మైక్ పని చేస్తలేదు గోపులోకి. నేను ఎట్లన్నా పోయి నేను వేరే మైక్ తీసుకోవాలి, ఎందుకంటే మంచి మంచి రైడ్కి వెళ్ళి మైక్ పని చేయకపోతే వస్తాను నాకు. ఎందుకు అవసరంగా నేను ఆఫీస్ మార్కెట్ పోయి తీసుకున్నా మైక్, మంచి మైక్ తీసుకోవాలి సార్. అంటే దీని లోపల చిన్న బ్యాటరీస్ ఉంటాయి అనమాట, అనవసరంగా తీసుకున్నాను నేను. ఏమో ఈ మైక్ నాకు చాలా ప్రాబ్లం అయింది ఒకసారి. అయితే మొత్తం కూడా ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అనమాట, మొత్తం ఫారెస్ట్ ఏరియా చూస్తారు కదా ఎట్లుందో. మొత్తం టర్నింగ్స్ చాలా డేంజరస్ టర్నింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మేబీ ఇక్కడ యానిమల్స్ ఉంటాయి, చూస్తారు కదా రిజర్వ్ ఫారెస్ట్ అంట. లెపర్డ్స్ ఉండే ప్లేస్ అంటే అక్కడ బోర్డు పైన లెపర్డ్స్ అయితే ఉన్నాయి, బట్ లెపర్డ్స్ ఉంటే లేదు నాకైతే ఐడియా లేదు. ఈ మధ్యకాలంలో చాలా రోజులు వెళ్తున్నాను కదా, ఎక్కడ చూసినా కానీ లెపర్డ్స్, టైగర్స్ ఈ జోన్లకే పోతున్నాను నేను. మొన్న సోమశిల్లో పోయినప్పుడు కూడా అక్కడ టైగర్ జోన్ అని ఉంది. అంతకుముందు విసాపూర్ ఫోర్ట్ పోయినప్పుడు కూడా మహారాష్ట్రకి ఆడ కూడా అంతే టైగర్ జోన్ అని. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఎక్కడ చూసినా నాకైతే ఈ టైగర్ జోన్స్ ఇవే తగ్గుతున్నాయి ఏందో మరి. సో ఇప్పుడైతే మేము ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసినాము. చుట్టుపక్కల వాతావరణం చాలా మంచిగా ఉంది, అంటే క్లైమేట్ కూడా మంచిగా ఉంది, అంటే ఎక్కువ ఎండ లేదు. సో లాస్ట్ 2 days నుంచి కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోయింది కదా, వర్షం పడ్డది, దానికి తోడు గాలి, విపరీతమైన గాలి, కాబట్టి కొంచెం చల్లగా ఉంది వెదర్. అయితే అసలు ఎండ లేదు. మధ్యలో మా గ్రూప్లో ఒక బైక్ అయితే చిన్న ప్రాబ్లం వచ్చింది. అది ఏంది అని అంటే మన స్పోక్ వీల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక దానికైతే బ్రేక్ అయిపోయింది అది ఒకటి. సో క్లాసిక్ 350 బాబు రోడ్ పైన పోతుంది, ఒకవేళ బయటకు వస్తూ ఉంది. ఓకే ఓకే ఇప్పుడే ఇక్కడ కొంచెం ఏంటంటే ఒక బైక్లో కొంచెం గాలి తక్కువైతుండే, అందుకే ఆగినాం అనమాట. మొత్తం అంతా ఫారెస్ట్ లాగా ఉంది, డీప్ ఫారెస్ట్ అంటే రిమోట్ ఏరియా లాగా ఉంది ఇది. కానీ మంచిగా ఉంది క్లైమేట్. ఏంటంటే మొత్తం గడ్డి స్మెల్, పెండా స్మెల్ ఇట్లా వస్తుంది మొత్తం అంతా. సో ప్రస్తుతానికి మనము మెదక్ ఫారెస్ట్ లోపల ఉన్నాము. సో ఫారెస్ట్ అయితే ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయినాం అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ముందు చూస్తే సిటీ వచ్చేసింది అనిపిస్తుంది, అంటే మెయిన్ రోడ్డు. ఇక్కడ చూడండి ఆ బోర్డు పైన, సో చిరుతలు తిరిగే ప్లేస్ అంట. పక్కనే వాటర్ కూడా ఉన్నాయి, మేబీ వస్తుండొచ్చు అక్కడికి, ఎందుకంటే మెయిన్లీ వాటర్ తాగడానికి వస్తాయి అటు సైడు, అంటే లెపర్స్ కానీ టైగర్స్ కానీ వాటర్ తాగడానికి వస్తాయి కదా. ఇప్పుడు ఇక్కడ రైడ్ తీసుకున్నాం, మేబీ నాకు అర్థం కావట్లేదు ఈ రూట్ ఎందుకు పోతుంది ఇక్కడికి. చాలా చిన్న రోడ్ ఉంది, మరి విలేజ్ లోపలికి ఉంది ఇది. ఇటేముందో మరి. యాక్చువల్లీ నేను పోయేది పోచారం డ్యామ్ కదా, మేబీ డ్యామ్ వచ్చేసింది అనుకుంటా, డ్యామ్ పోయే రోడ్ అనుకుంటా. చూద్దాం. మొత్తం దుమ్ము ఉంది ఈ రోడ్ అయితే. ఇక్కడ ఏదో ఇటుకలు అవి తయారు చేసే కంపెనీ ఉంది అనుకుంటా. చుట్టూ మాత్రం ఫుల్ పొలాలు, అసలు ఏముందనుకున్నా వెదర్ అయితే మస్తు అనిపిస్తుంది. చూస్తారు కదా మొత్తం ఇది విలేజ్ లోపల నుంచి వెళ్తున్నాం మేము. ఇప్పటిదాకైతే మొత్తం ఫారెస్ట్ లోపల నుంచి వచ్చినాం కదా, ఇప్పుడు విలేజ్ లోపల నుంచి వస్తున్నాం. మనడే ఫోటోగ్రాఫర్, ఇప్పటిదాకా వీడియోలు తీసింది మనోడు. లాగ్ చేస్తామంటే హాయ్ చెప్తుండు. బా ఏమన్నదమ్మా. This is today's ride from Kompally to పోచారం డ్యామ్. మేము పోయేది పోచారం డ్యామ్కి ఏమో మరి తెలియదు, ఎందుకంటే డ్యామ్లో వాటర్ లేవని చెప్పారు. ఇంతకుముందు 2 ఉండే అనమాట, మేబీ వాళ్ళకి లోకల్ అనుకుంటా, వాళ్ళు తెలుసు వాళ్ళకి, మా రైడింగ్ గ్రూప్లోనే ఉన్నారు వారు. సో చూద్దాం, వాటర్ లేకుండా ప్రాబ్లం లేదు, ఇట్స్ ఓకే. మొత్తం ఊరు లోపలికి పోతారు మా వాళ్ళు. ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఏమో మరి. చూడండి అసలు ఎంత చిన్న ఊరు అంటే, ఊరు మధ్యలో నుంచి 20 బండ్లు అట్లా సౌండ్ అందరూ చూస్తూ ఉన్నారు అనమాట. చూడండి అందరూ ఏమైందా అని చూస్తారు. రైటీ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం బండ్లే ఉన్నాయి. చిన్న ఊరు
అంతా రెడీ చూస్తారు మమ్మల్ని. వచ్చింది మనం ఆల్రెడీ ఊరు దాటేసినాం. ఊరు దాటేసి పొలం మధ్య అచ్చా ఇక్కడ ఏదో సీనిక్ వ్యూ అని చెప్పారు. ఇదేనా ఏంది? వ్యూ మాత్రం మస్తుంది. విలేజ్ దాటగానే చుట్టూ మొత్తం గ్రీన్ అనమాట. గ్రీన్ మధ్య నుంచి చిన్న రోడ్డు. కొంచెం ముందుకు వెళ్దాము, చూద్దాం ఎట్లుంటుందో. యాక్చువల్లీ నాకు గోప్రోలో స్పేస్ లేదు, మెమరీ స్పేస్. ఎప్పుడు ఆఫ్ అవుతుందా అనిపిస్తుంది. ఆఫ్ కాకుంటే బాగుంటుంది. చిన్న ఊరు అనమాట. అమ్మో గాగాడు రత్నాడు పాపం కాలేదు దానికి. సారీ. వావ్ మస్తు అనిపిస్తుంది. సిమెంట్ రోడ్ ఉంది మొత్తం అంతా. ఓ అదన్నమాట, ఇది షార్ట్ కట్. అందుకే ఇట్లా వచ్చారు, చూస్తారు కదా. ఇది మళ్ళీ హైవేకి వచ్చేసినాం మేము, మెయిన్ రోడ్కి. అదనమాట విలేజ్ లోపల నుంచి చూపించింది. మేబీ మ్యాప్లో బైక్ పెట్టారు అనుకుంటా. బైక్ పెట్టడం వల్ల ఏమైందంటే అది షార్ట్ కట్ చూపించింది. ఒకవేళ కార్ పెట్టింటే మేబీ ఇది రోడ్లో వస్తుండే మేము. బట్ ఎనీవే కొంచెం ఫ్యూల్ సేవ్ అయింది, ప్లస్ టైం సేవ్ అయింది. ఇట్స్ ఓకే. సో ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయినాం పోచారం డ్యామ్ దగ్గరికి. సో అక్కడే మొత్తం మళ్ళీ బైక్స్ పార్క్ చేసి చాలాసేపు టైం స్పెండ్ చేసినాం మేము. సో ఆ విజయ్తో కొంచెం చిట్ చాట్ చేసినాం, ఇంకా కొంచెం ఫోటోషూట్స్ అవన్నీ చాలా అయినాయి. ఇదే అనమాట డ్యాము. వాటర్ మాత్రం ఓకే, మీడియం లెవెల్ ఉన్నాయి, మరి ఎక్కువైతే లేవు. ఎందుకంటే ఇంకా వర్షాకాలం స్టార్ట్ కాలేదు కాబట్టి. వర్షాకాలం వస్తే మాత్రం మనకి ఇక్కడ దాకా బైక్స్ రావడానికి అలో చేయరు, ఎందుకంటే మొత్తం వాటర్తో ఫుల్ అయిపోతాయి కాబట్టి. సో కొంచెం మొత్తం అయితే వేస్టేజ్ పడేసేది అక్కడ, బాటిల్స్ కానీ అవి కానీ. సో కొంచెం మంచిగా అనిపించలేదు నాకైతే. సో వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళేసి అక్కడ గార్బేజ్ ఎక్కడ బయట పడేస్తే బాగుంటుంది. ఇలాంటి ప్లేసెస్లో పడేయడం అనేది కరెక్ట్ కాదు. సో అక్కడ ఉన్న ఒక చిన్న ప్లేస్ ఇది, ఒక చిన్న ఏంటంటే ఒక ఎప్పుడో కట్టింది అనుకుంటా మేబీ. సో అక్కడ చూసుకుంటే మొత్తం ఖాళీగా ఉంది, మొత్తం బూత్ బొంగులలాగా. చూస్తారు అది ఎట్లుందో. సో ఆడ కొంచెం చల్లగా ఉండే, ఎండ ఉన్నా కానీ చల్లగా ఉండే. వెదర్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉండే. ఎండ ఉన్నా కానీ అంత మాకు ఏం అనిపించలేదు, కానీ పోయేటప్పుడు మాత్రం ఎండ బాగా కొట్టేసింది. సో అందరు ఎవరు వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు. చాలాసేపు మేము చాట్ చేసినాం, చాలా టైం స్పెండ్ చేసినాం. ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే స్పెండ్ చేసినాం మేము. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే షూటింగ్ అయిపోయిందంతా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోతున్నాము. సో తాగడానికి వాటర్ లీక్ ఉండే, ముందు ఇక్కడ నాయి వాటర్ తాగాలి. కొంతమంది వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో మేము వీళ్ళతో కలిసి అందరం వెళ్తున్నాము. సో ఇది పోచారం డ్యామ్ అన్నమాట. మొత్తం వాటర్ నిండిపోయింది. వర్షాకాలం అయితే వాటర్ మస్తు వస్తుంది. మొత్తం ప్రజెంట్ డ్రై ఉందన్నమాట. కానీ పైన కొంచెం చెట్టు కింద చల్లగా ఉంది. చాలాసేపు కూర్చున్నాం మేము, ఒక 2 hours కూర్చున్నాం అనుకుంటా. మస్తు అనిపించింది. చూస్తారు కదా మొత్తం అంతా ఎండిపోయింది. నార్మల్గా వర్షాకాలం అయితే అంత ఫుల్ అయిపోయి కొంచెం ఊడియారు అనమాట. మొత్తం అంతా ఎండిపోయింది. రాళ్ళని బయట పడ్డది. అక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి, వాటర్ లోపల ఉన్నాయి, బట్ ఇక్కడ ఇంత లెవెల్ తగ్గిందనమాట. సో వీఆర్ రిటర్నింగ్ టు హైదరాబాద్ ఫ్రమ్ పోచారం డ్యామ్. కొంచెం మెయిన్ రోడ్ నుంచి దూరం ఉంది కొంచెం. ఓకే, చిన్న బ్రిడ్జ్. చలో మొత్తానికి అయితే రైడ్ మంచిగా అయిపోయింది. రైడ్ విత్ విజయ్తోని అందరం డిస్పోజ్ అయిపోయినాం. నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. సో అంతే. వీడియోలో నచ్చితే కనుక లైక్ చేసుకోండి వీడియోని, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. బాయ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.